అఖిలాండేశ్వరి మ్యాగీ ఇద్దరు కలిసి పద్దును వాళ్ళ అమ్మ తులసిని ఇంట్లో నుంచి బయటికి గంటేస్తే వాళ్ళు తులసి బాగా ఏడుస్తుంటూ అక్క వద్దక్క అక్క అక్క అని బాగా ఏడ్చుకుంటూ డోర్ కొట్టినా కూడా వాళ్ళు తలుపు తీయకుండా ఆ డోర్లు వేసేసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. ఇంత తర్వాత వెంకీ, శారద, విద్య అఖిలాండేశ్వరి ఇంటికి వస్తారు. వచ్చి ఇలా అంటుంది శారద, రేపు ఉదయం పసుపు దంచే వేడుక మొదలవుతుంది అని చెప్పేసి శారద అఖిలాండేశ్వరితోనంటే అఖిలాండేశ్వరి కోపంగా అయితే ఏంది అని చెప్పేసి అంటది. అప్పుడు వెంకీ అంటాడు కదా, మా నాన్నకి ముద్దుల చెల్లెలు అంట కదా నువ్వు, మరి మీ అన్నయ్య కొడుకునేనే నాకు నా పెళ్లి పనులు నువ్వే కదా వచ్చి నీ చేతులతో మొదలు పెట్టాలి మరి అని చెప్పేసి అంటాడు వెంకీ. అప్పుడు మ్యాగీ ఇలా కోపంగా చూస్తుంది. చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మ్యాగీ కోపం వచ్చి ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజులు సామాన్లు అన్నీ పగలగొడుతుంది. పగలగొడితే వాళ్ళ అఖిలాండేశ్వరి ఎంత ఆపినా ఆగకుండా మళ్ళీ అంటుంది కదా, మ్యాగీ మీ ప్లాన్లను నమ్ముకుంటూ కూర్చుంటే పొద్దుకి పసుపు రాసే ఫంక్షనే కాదు తన మెడలో పసుపు తాడు కూడా పడిపోతుంది అని చెప్పేసి అంటుంది కోపంగా. అని అంటుంది కదా, మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి అంటుంది అఖిలాండేశ్వరితోటి. అప్పుడు అఖిలాండేశ్వరి అంటుంది కదా, ఏంది మ్యాగీ అది, ఏం ప్లాను అని చెప్పేసి మ్యాగీని అడుగుతుంది అఖిలాండేశ్వరి. అప్పుడు మ్యాగీ అఖిలాండేశ్వరికి ఆ ప్లాన్ చెప్తుంది. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా కాదా, లేకపోతే వాళ్ళ ప్లాన్ వాళ్ళకే రివర్స్ అవుతుందా, అప్పుడు కార్ బ్రేకులు తీసేసినట్టుగా మరి ఏం చేస్తారు, వాళ్ళ ప్లాన్ని తిప్పి కొడతాడా వెంకీ, లేదా ముందే పసిగడతాడా, అసలు ఏం జరుగుతుందో, పసుపు దంచే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా, సక్సెస్ కానిస్తారా లేదా వీళ్ళు, రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.